ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ అడుగడుగు దండాలవాడ స్వామి గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు సాయంత్రం మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఈ విధంగా తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. దీని గురించి నేను గతంలో కూడా వీడియోలు చేశాను. అవి ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అవి చూడగలరు. అలా స్వామివారికి ఇచ్చినటువంటి నక్షత్ర హారతి దర్శించుకున్నాము. ఆ తిరుమాడ వీధుల్లో మొత్తం స్వామివారు వచ్చినప్పుడు గోవింద గోవింద అనే నామస్మరణ అనేది ఆకాశాన్ని అంటుతుందన్నమాట. ఆ తర్వాత స్వామి తిరిగి లోపలికి ప్రవేశించాక మేము వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము. అప్పటికే నేను తలనీలాలు సమర్పించి ఉన్నాను. తలనీలాలు సమర్పించి రెడీ అయ్యి స్నానం చేసుకొని వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాను. విపరీతమైన క్యూ ఉన్నిందనమాట. ఎందుకంటే మలయప్ప స్వామి వారి ఊరేగింపు జరిగేటప్పుడు రోజు మొత్తం అన్ని గేట్లు క్లోజ్ చేస్తారు కదా, అందరూ ఎక్కడెక్కడ నిలిచిపోతారు. ఒక్కసారిగా అందరూ మళ్ళీ వరాహస్వామి దర్శనానికి వచ్చేసారనమాట. దాదాపు 1.5 అవర్ పైనే పట్టింది దర్శనానికి. కానీ భక్తులు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే, ఒక ఆయన అయితే గోవిందనామాలు గట్టిగా చెప్తూ అందరితో చెప్పించాడు అన్నమాట. చాలా బాగుండింది ఆ వైబ్రేషన్. కొంతమంది ఏంటంటే తొలి ఏకాదశి కదా, చాలా మంది ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఆ రోజు. వాళ్ళు కొంచెం డస్టిపోయినట్లు కనిపించింది అనమాట క్యూలో. ప్యాటర్న్ కూడా మారిందనమాట. ఎక్కువ రష్ ఉంటది కాబట్టి ఎక్కువ టైం క్యూలో ఉండేటట్టు కూడా అరేంజ్ చేసినట్టు అనిపించింది. అవి వాళ్ళు మనకు చేంజ్ చేస్తుంటారనమాట. ఎప్పుడు ఒకేలా ఉండదు ప్యాటర్న్ మనం వెళ్ళేది గమనిస్తే కనుక. అలా వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత బయటికి వచ్చి మనము వరాహస్వామిని దర్శనం చేసుకుని ఆపోజిట్ గా చూస్తే కనుక N6 N7 అని గేట్ నెంబర్స్ కనిపిస్తాయి మనకు. అక్కడికి వెళ్తే N6 వెనకల వెంగమాంబ గారి బృందావనం ఉంటుందన్నమాట. ఆ కాంపౌండ్ అంతా కూడా ఈ మధ్య బాగా రెడీ చేశారు. అంటే నేను అంతకుముందు 2023-24 ఆ టైంలో వీడియో తీసుకున్నాను, కానీ పోస్ట్ చేయలేదు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే చాలా చేంజ్ ఉంది. వెంగమాంబ గారి పేరు మీద ఒక ధ్యాన మందిరం అనేది పెట్టారు. మొత్తం అంతా మార్బుల్స్ అంతా వేసి అక్కడంతా గార్డెన్ లాగా కొత్తగా క్రియేట్ చేసి అక్కడే ఒక వినాయకుడు టెంపుల్ కూడా ఉంటది. నేను చాలా రోజులు అయింది కదా అని వెళ్ళి అక్కడికి వెళ్ళి వినాయక స్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంగమాంబ గారి బృందావనం, అంటే వెంగమాంబ గారి సమాధి అక్కడే అనమాట ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఎదురుగా కూర్చొని తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి నరసింహ శతకంలో, తరిగొండ నృసింహ శతకంలో కొన్ని పద్యాలు అనేవి అయితే అక్కడ పాడుకున్నాను అన్నమాట. ఈ మధ్య నేను యూట్యూబ్ లో తరిగొండ నృసింహ శతకం వీడియోస్ చేస్తున్నప్పుడు, షార్ట్స్ వీడియోస్, అప్పుడు చదువుతున్నాను కదా పద్యాలు. అప్పుడు చదవడం వేరు, అక్కడికి వెళ్ళి ఏ రచయిత్రి ఏ కవయిత్రి అయితే కొన్ని వందల సంవత్సరాల ముందర తిరుమలలో జీవించి తరిగొండ నృసింహ శతకం రాసినటువంటి ఆ కవయిత్రి స్వామివారిలో ఐక్యమైనటువంటి ఆ తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ముందర కూర్చొని చదవడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది అనమాట. ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు చదవాలనిపించింది. అంతకుముందు నేను చదవలేదు. యూట్యూబ్ వీడియోస్ కోసం చదవడం స్టార్ట్ చేశాక ఎందుకు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని తను రాసింది అది అజరామరమై మళ్ళీ తను వింటోంది అని నాకు అనిపించింది. అంటే ఏదైనా ఒక కావ్యమైనా పద్యమైనా ఏదైనా అది భగవంతుడికి అంకితం చేసినప్పుడు, భగవంతుడి గురించి రాసినప్పుడు అది ఎటర్నల్ అవుతుంది అనమాట, టైమ్లెస్ అవుతుంది. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను తరిగొండ నృసింహ శతకం చదువుతున్నాను. అది చదివి నేను వెంగమాంబ బృందావనానికి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ వేరే, అది డిఫరెంట్ గా అనిపించింది. అలా దశావతారాల గురించి వెంగమాంబ గారు చెప్పినటువంటి పద్యాలు చదువుకొని అక్కడి నుంచి మళ్ళీ నేను అఖండం వద్దకైతే వచ్చాను. ఇక్కడ మనకు 20 రూపీస్ కొబ్బరికాయ
అమ్ముతారు కదా, కొబ్బరికాయ కర్పూరం ఇస్తారు. అది తీసుకొని తర్వాత అక్కడ దీపాలు పెట్టే ఉంటాయి 50 రూపీస్వి. అవి తీసుకొని అందరు అక్కడ దీపారాధన చేస్తున్నారు. అక్కడ దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. ఇంకోటి ఎక్కువ గమనించింది ఏంటంటే తొలి ఏకాదశి కదా, అందరు దీపారాధన చేస్తున్నారు. కానీ అక్కడ చేయాల్సిన చోట కాకుండా ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఉంటారు కదా, అక్కడ ఖాళీగా ఉన్న చోట అంతా చేస్తున్నారు. మనం ఎంత చేసినా కూడా వాళ్ళు అక్కడ క్లీన్ చేసే వాళ్ళు అరుస్తారు అనమాట, పెట్టనివ్వరు. కానీ అందరికి పెట్టాలని ఉంటుంది కదా తిరుమలలో, మనకు అనుకున్న చోట దీపారాధన చేయాలి అని. ఒకవైపు ఏమో వీళ్ళు పోటీలుగా పెడుతున్నారు, ఇంకోవైపు క్లీన్ చేసే వాళ్ళు వచ్చి వాళ్ళని అరుస్తూ క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇలా పెట్టద్దండి, పడతారు కదా ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది అనేసి. సో ఎవరి భక్తి వాళ్ళది, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ వీళ్ళు చేసేవి, భక్తులు చేసేవి కూడా చేస్తూనే ఉంటారు అనమాట టెంపుల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు. అది కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం దీపారాధన చేశాక అది వాళ్ళ మధ్యలో వచ్చి తీసేస్తే బాగుండదు కదా. అందుకని వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే పెడితే కొంచెం వాళ్ళకి బాగుంటుంది, మనకు దీపం ఎక్కువసేపు వెలిగిన ఫీలింగ్ వస్తుంది కదా. అదొక్కటి కూడా అంటే ఎవరి భక్తి వాళ్ళది, అది ఆలోచించుకోవాలి. ఇక ఆ తర్వాత మొత్తం అన్నీ ఒకసారి చూసుకుంటూ నేను మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు అనమాట. మాకు ఇంకా అంగప్రదక్షిణ అనేది ఉంది ద్వాదశి ఈ రోజుకి, అంటే ఏకాదశి రోజు వచ్చేసాను నేను తిరుమలకి. తర్వాత మాకు రాత్రి 12 గంటలకి అంగప్రదక్షిణకు రెడీ అవ్వాలి మేము. అంతకు ముందుగా ఒకసారి భోంచేసేసి కాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అంగప్రదక్షిణ విశేషాలని ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.